సో ఒక్కసారి నసీరుద్దీన్ షా అనే ఒక గొప్ప లెజెండరీ యాక్టర్ మోడీ గారి గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. Has he accepted responsibility for any of his blunders? Has he ever accepted the fact that he was perhaps wrong? No. He's divine. And this supposed divinity of his has affected all his followers. It's amazing to hear, to see the magic he seems to have performed. He talks about gutter gas to a group of scientists who applaud. He talks about the god Ganesha's head being the result of plastic surgery, Karna and the Kauravas being IVF born. And he's applauded by doctors. What is happening to us? Is there no one who is ever going to question this man? Lie upon lie upon lie upon lie. He never speaks to the press because he's scared. He'll be asked about 2002. He'll be asked about his supposed 35 years of begging, his meditating in the Himalayas, his visiting Paris and New York and 20 other states of America before he was anybody, and yet he comes from a very poor family. Hindi movies have done it, you know. His fake tears actually move people. That dreadful acting that he does when he cries, and only for himself. He's never cried for the Jawans who were blown up in Pulwama, or the tourists who died in Pahalgam, which he refers to as Pulgama, by the way. I'm not at all surprised that he has not addressed this issue. సో నసీరుద్దీన్ షా గారు మోడీ గారిని విమర్శించచ్చా ఇలాగా? ఆయనకి హక్కు ఉందా? ఖచ్చితంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే, మనలాంటి వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. నేను నిజాయితీగా గుండెల మీద చేసి చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ప్రధానమంత్రి మోడీ గారిని పాలసీ పరమైన విమర్శలు చేసిన, ప్రజా సమస్యలపైన విమర్శలు చేసిన, నాకు వాళ్ళ మతం గుర్తొస్తుంది. అది నా యొక్క తప్పుడు విధానం, తప్పుడు ఆలోచన అని మీరు అనొచ్చు. కానీ ఎందుకో నాకు అదే గుర్తొస్తుంది. నాకులా చాలామంది గుర్తొస్తుంది. ఎందుకంటే మోడీ గారు సనాతన ధర్మం అని హిందూ ఓట్ల కోసమే హిందుత్వ రాజకీయమే చేస్తాడు ఆయన. నాకు 90% హిందువులు ఓట్లు ఇస్తున్న చాలు, నాకు ఒక్క ముస్లిం ఓటు కూడా నాకు అక్కర్లేదు అన్నట్టు పద్ధతి అయింది. సో వీళ్ళు దీన్ని డివిజన్గా, రిలీజియస్ పోలరైజేషన్గా వీళ్ళు చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది నాకు. భారతదేశంలో ఇప్పుడు హిస్టరీ తెలుసుకుంటుంటే జ్ఞానం వచ్చి సుమారుగా 800వ శతాబ్దం నుంచి ఇస్లాం దండయాత్రలు భారతదేశం మీద జరిగి, పాకిస్తాన్ అటువైపు నుంచి అక్కడ వాళ్ళ ఆ రోజుల్లో ఒక ముస్లిం లీడ్ అక్కడ 20,000 మంది ఇస్లాం మతానికి చెందిన ఈ ఆఫ్ఘన్లు ఇళ్ళు వచ్చేసేసి దండయాత్రలు చేసేసి అక్కడున్న రాజుని కొట్టేసి కట్టేసి ఈ రాజ్యాలు స్థాపించి ప్రజలను కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మమ్మల్ని వాళ్ళు ముస్లిమ్స్గా పిలుచుకుంటూ ఎవరైతే వాళ్ళని ఇన్వైట్ చేశారో, ఎవరైతే వాళ్ళని బలవంతంగా మతాలు మార్చారో ఆ మతాలు తీసుకొని వాళ్ళు మళ్ళా డివిజన్ అయిపోయి ఇప్పుడు సొంత ఫ్యామిలీతో కొట్లాడుతున్నారు. అంతే కదా? నీ వాళ్ళతో కొట్లాడుతున్నావు అంటే ఇదివరకు నీ శత్రువులు చేసిన పని నీ వాళ్ళకి నువ్వే చేస్తున్నావు. సో ఎనీ కేస్ నసీరుద్దీన్ షా లాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళకి రిలీజియస్ పోలరైజేషన్ ఉండకూడదంట. అసలు రిలీజియన్స్ ఎందుకున్నాయి ఈ దేశంలోనే? ఉండేది ఒకటే, ఒక సనాతన ధర్మం. సనాతన ధర్మంలో బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. ఓకే, సో నువ్వు ఒకటే, నేను ఒకటే, మనందరం దేవుడితో కలిసిపోయే వాళ్ళమే. నువ్వు నేను దేవుడు అందరూ ఒకటే. మనందరం కూడా ఒకటే తాను నుంచి వచ్చిన బట్టలం. ఓకే, అట్లాంటి దేశంలోని మీరు రిలీజియన్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ రిలీజియస్ పోలరైజేషన్ చేస్తున్న మమ్మల్ని అంటారు ఏంటి? అంటే మమ్మల్ని మేము రిలీజియన్ అని చెప్పుకోవాలా మీకోసంగా? అదొకటి. సో అదొకటి నాకు చివుక్కమంటుంది. ఇంకా పాలసీ పరంగా మోడీ గారు తప్పు చేస్తున్నాడా, కరెక్ట్ చేస్తున్నాడా అంటే
మోడీ గారు ఏమైనా పేపర్ లీక్ చేశాడా? 74 ఏళ్ళు ప్రధానమంత్రి పేపర్ లీక్ చేసిన డబ్బులతో ఆయన ఏం చేసుకుంటాడు? ఒకవేళ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా చేశారనుకుందాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద మాఫియా. ఎందుకంటే మొత్తం 22 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఏవో కొన్ని సీట్లు ఉంటాయి. ఒక సీట్కి ఎన్ని కోట్లని ఇవ్వడానికి కొంతమంది రెడీగా ఉంటారు. ఓకే, ప్రెస్టేజ్ వాళ్ళకి. అలాంటి దుర్మార్గులు లీక్ చేస్తారు పేపర్లో. ఎందుకంటే డబ్బుకి సాధ్యంగానే ఉండదు. ఇవాళ లీక్ అయిందని చెప్పి ఇంత పెద్ద వార్తలు వచ్చినాయి, కానీ ఎంతమంది లీక్ అయిన ఎగ్జామ్స్ రాసి వాళ్ళు డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. మీరు చూసే హాస్పిటల్స్లో ఏజీ హాస్పిటల్, పీజీ హాస్పిటల్, యశోద హాస్పిటల్లో ఎవడైతే మిమ్మల్ని దబాయిస్తున్నాడో ఆ డాక్టర్ గాడు ఆడు లీక్ అయిన పేపర్ల నుంచి ఎగ్జామ్స్ రాసిన లీక్ వీరుడే ఆడు. సో ఫండమెంటల్గా ఈ దేశంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. అయితే ఏదైతే ఉద్యమం జరుగుతుందో జంతర్ మంతర్లో నిజంగా చాలా చాలా సమర్థనీయం. కాకపోతే ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నాడు, అది కాంగ్రెస్ ఉన్నా కూడా అదే గొడవ అయ్యేది. లేకపోద్దున పవన్ కళ్యాణ్ సీఎం అయినా అదే అవుతుంది, పిఎం అయినా అదే అవుతుంది. ఈ సిస్టంలో ప్రజల్లో కొద్దిగా బాధ్యత లేదు. దాన్ని మరి ప్రభుత్వాలు ఎట్లా కంట్రోల్ చేయగలమో నాకు ఐడియా లేదు. మన అడ్మినిస్ట్రేషన్లో లేవు కాబట్టి అడుగడుగున అవినీతి అంటే అడుగడుగున మన యొక్క సిస్టంలో బొక్కలు. సరే, అయితే నసీరుద్దీన్ షా గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, విన్నారు కదా, నేను ఈ మోడీని నమ్మను. మోడీ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తాడు. ఆయన ఇది వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ చేశారన్నాడు. ఆయన ఉద్దేశంలో దాన్ని ప్లాస్టిక్ సర్జరీగా చూశాడు. అది ఇప్పుడు వినాయకుడికి ఇప్పుడు తల మొండం వేరైపోతే ఏనుగు తల తీసుకొచ్చి పెట్టారు కదా, దాన్ని ఏమంటాం? వాళ్ళు ఆ రోజుల్లో దైవిక శక్తులతో చేశారు అట్లా. ఇంకోటి ఏంటంటే, వినాయకుడు అనేది మన కాన్సెప్ట్ నిజంగానే ఒకడు వినాయకుడిలాగా ఉన్నాడు, వాడికి ఒక తల పెట్టారు అన్నది కాదు. యాక్చువల్గా అక్కడ ఉన్న మన సనాతన ధర్మంలో పాయింట్ ఏంటంటే, వినాయకుడు అనేది నీ తల అంత పెద్ద తల, అహంకారం. నేను వినాయకుడిని అనుకోవడం అనమాట. నీకు అహంకారం, నేను ఈ బాడీ, ఈగో, నేను ఈ శరీరం అని అనుకోవడం ఈగో. ఆ ఈగో ఇంత ఉంది నీకు. ఓకే, నువ్వు ఆత్మవీరాబాబో తెలుసుకోరా అని. సో కొంతమందికి ఈ ఫిలాసఫీ తత్వాలు ఇట్లాంటి కాన్సెప్ట్లు అర్థం కాదు కాబట్టి మన మహర్షులు ఈ వినాయకుడు ఇట్లాంటి స్టోరీ చెప్పారు. ఫండమెంటల్గా ఏంటంటే, అది నిజం కూడా అయిండొచ్చు, కానీ వినాయకుడు అనేవాడు కాన్సెప్చువల్గా ఆ పెద్ద తల అనేది, ఏనుగు తల అనేది దానికంటే కూడా అహంకారం అనే తల అది. మనందరం కూడా అలా చూసుకుంటే వినాయకులమే, మనందరం కూడా పార్వతీదేవి పిల్లలమే. సో మన అహంకారం మనం తగ్గించుకొని నేను ఈ శరీరం కాదు, అది మన అహంకారం. ఈ శరీరం కాదు అనుకొని మన ఆత్మ అని తెలుసుకొని మనం ఈ బాడీ అండ్ మైండ్ తోటి సంబంధం లేకుండా పరమాత్మలో ఏకమవటమే మనం పైకి వచ్చేలా. దానికి జీవితం అనేది మనకి బాడీ అందుకనే వచ్చింది. ఈ బాడీ భగవంతుడు మనకి ఇచ్చింది ఎందుకంటే ఇట్లాంటి సాధన చేయడం కోసం చేసి మనం భగవంతులో కలిసిపోవాలి, జన్మరాహిత్యం పొందాలి. సరే, ఈ ఫిలాసఫీ పక్కన పెడితే నసీరుద్దీన్ షా గారి కోపం అంతా కూడా నేను మోడీని సమర్థించట్లేదు, కానీ వీళ్ళందరూ మోడీని హిందుత్వ నాయకుడు కాబట్టి అంత కోపం వీళ్ళకి. సో కొంచెం జ్ఞానం పెట్టి ఆలోచిస్తే ఈ మోడీ కాదు కదా, రాహుల్ గాంధీ అయినా కూడా ఇప్పుడు జరిగేది కాదు. రాహుల్ గాంధీ టైంలో జరగదా? సో అట్లాగనే ఇప్పుడు ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ కుర్రోళ్ళు లక్షల మంది ప్రాణాలకు తెగించి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఈ జరుగుతున్న అరాచకాలకు. ఎందుకంటే యువతకి భవిష్యత్తు మీద భరోసా లేదు. ఈ డిగ్రీ చదివితే ఈ ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఈ పరీక్ష రాస్తే మనకి ఈ లాభం ఉంటుంది. అట్లా ఏం లేకుండా పోయింది. ప్రతి చోట సిస్టంలో అవినీతి, లీకులు. సో ఫ్రస్ట్రేట్ అయిపోయిన వాళ్ళు తమ ఫ్యూచర్ కోసం ఒకసారిగా అందరూ కేంద్రీకృతమై ఒక పెద్ద వాయిస్ ఇచ్చారు. ఎప్పటికీ కూడా గవర్నమెంట్స్ గుర్తుపెట్టుకుంటాయి. ఓకే, బంగ్లాదేశ్లో జరిగినట్టుగానే మన భారతదేశంలో జరగదు. ఎందుకంటే ఇది ఒక చాలా గొప్ప సంస్కృతికి, గొప్ప
ఫౌండేషన్స్కి ఉన్న దేశం ఇది. చూసే రాజకీయ నాయకులు రైట్ స్టెప్ తీసుకున్నారు. మోడీ గారు ఏం చేశాడు, క్షమించండి అని చెప్పి వాళ్ళు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాడు, ఉద్యమం చల్లబడింది. సో మన దేశంలో రూటెడ్గా నాయకులు కానీ ప్రజలు కానీ ఎక్కడో ఆ బాధ్యత అనేది ఎలాగ వస్తుంది. ఈ దేశం ఎప్పుడు కూడా కూలిపోకుండా నిలబడుతుంది. బంగ్లాదేశ్లో లాగా ప్రభుత్వాన్ని మార్చేయటాలు, లీడర్స్ని చంపేయటాలు అవన్నీ ఇక్కడ జరగవు. ఎందుకంటే ఈ ధర్మం వేరు, ఈ సనాతన ధర్మం వేరు. అక్కడ బంగ్లాదేశ్లో ఏం మతం పాటిస్తున్నారో మీకు తెలుసు కదా, అది వేరు. సో అది నేను చెప్పేది. అట్లాగనే ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వీళ్ళందరూ దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి దీన్ని మోడీ మీద వాళ్ళ కోపం చూపించుకోవడం తప్ప ఈ ప్రకాష్ రాజు కానీ నసరుద్దీన్ షా కానీ వాళ్ళు కాదు ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఆ ఉద్యమంలో దూరుతున్నారు వాళ్ళు, మోడీని తిట్టే అవకాశం వస్తుంది కదా అని. ఒకడు క్రిస్టియన్, ఒకడు ముస్లిం. ఓకే, సో ఇంతకీ చెప్పేది ఏంటంటే ప్రకాష్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఏ రోజైతే వాళ్ళు శ్రీరామచంద్రుడి గురించి కూడా తప్పు మాట్లాడారు, అలాంటి వాళ్ళకి ఇది ఒక అవకాశం ఏంటంటే వాళ్ళు చేసిన బూతు పనులు మనం మర్చిపోయేలాగా చేయడం కోసం. సో అందుకనే ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి. అట్లాగనే రాజకీయ నాయకులు బీజేపీ లాంటి పార్టీస్లో కూడా మరి అంత సనాతన ధర్మ వాల్యూస్ ఉన్న పార్టీలో కూడా స్వార్థపరులు చేరటం, మోడీ కిందకి స్వార్థపరులు రావటం, ఇవన్నీ కూడా చాలా శోచనీయం. అట్లాగనే మోడీ గారు కూడా కొంచెం కొంచెం ఆలోచించుకొని చెప్పాలి. తాను ఛత్రపతి శివాజీ అనుకోవటం, కొంచెం డ్రామా చేయటం, కన్నీళ్ళు పెట్టుకోవటం, లేకపోతే తను హిమాలయాల్లో పడుకున్నాను బట్టలు లేకుండా అని చెప్పటం, ఇవన్నీ కూడా కొద్దిగా అంటే బేరు ఫుట్తో నడిచాను, చొక్కా లేకుండా పడుకున్నానని చెప్పాడు ఆయన. సో నమ్మేద్దరికి ఇలాంటి అబద్ధాలు చెప్తాం. దేశం అందరినీ మనం మోసం చేయలేం కదా, అందరినీ ప్రజలందరూ పిచ్చోళ్ళు కదా. ఇలాంటి అనవసరమైన విషయాలు మాట్లాడకుండా మోడీ గారు తన వాల్యూస్, ప్రజలు తను ఆల్రెడీ లైక్ చేస్తున్నారు, ప్రజలు తను చేసిన పని అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే కూడా ప్రధానమంత్రి గారికి గౌరవంగా ఉంటుంది. జై శ్రీరామ్.